యాక్చువల్గా చెర్రీ కోసము అయిపోయినట్టున్నాయి రా ఇప్పుడు అంది విఆర్ నైబర్స్ అని ఉంది. ప్లాన్ ఏంటంటే 3 ప్లేసెస్ రా, వ్యాంకూవర్, టొబినో, విక్టోరియా. Hey guys, good morning. So welcome back to day 2 in Vancouver. So almost time 10:30 అవుతుంది. సో మార్నింగ్ 8 లేచి ఫ్రెష్ అప్ అయ్యి అండ్ బ్రేక్ఫాస్ట్ చేసాను హాస్టల్లో. అండ్ సో టుడేస్ ప్లాన్ ఇస్ లైక్ ఇక్కడ గ్రాండ్విల్ ఐలాండ్ అనే ఒక ప్లేస్ ఉంది వేర్ దేర్ విల్ బి అన్ ఓపెన్ మార్కెట్. చాలా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట, లైక్ స్మాల్ ఫుడ్ వెండర్స్ అండ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో చాలా బాగుంటుంది. అండ్ ది లొకేషన్ దట్ సీ షోర్, లైక్ అక్కడ ఆల్మోస్ట్ చాలా ఆక్వా బస్సెస్ ఉంటాయి, లైక్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ వెళ్ళే త్రూ బోట్స్ వెళ్ళే దాన్ని ఆక్వా బస్సెస్ అంటారు ఇక్కడ. ఇట్స్ అ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, వన్ కైండ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అవి కూడా ఉంటాయి. సో అవి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ లంచ్ అయిన తర్వాత క్యాప్లోన బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది, సస్పెండెడ్ బ్రిడ్జ్ లొకేషన్. వాస్ట్ ఏరియా, చాలా ట్రైల్స్ అండ్ ట్రెక్స్ ఉంటాయి అక్కడ. అండ్ మల్టిపుల్ బ్రిడ్జెస్ కైండ్ ఆఫ్ ఉంటాయి. సో చాలా టైం పడుతుంది అక్కడ. నేను ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసేసరికి ఆల్మోస్ట్ లైక్ 10 to 12 kilometers వాక్ చేయాల్సి వచ్చింది. అండ్ 5-6 kilometers బైసైకిల్. సో చాలా టైర్డ్ అయిపోయాను. అండ్ నా ల్యాప్టాప్ బ్యాగ్, ల్యాప్టాప్ అండ్ ది కెమెరా ఉంటాయి అవన్నీ. సో ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ లైక్ 3 kilos వస్తుంది. సో టూ మచ్ పెయిన్ వచ్చింది అన్నమాట, బికాస్ మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాక్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇట్ విల్ బీ అన్ హార్ష్. సో ఇవాళ ఏం చేశానంటే ఆల్మోస్ట్ అవసరం లేనివన్నీ తీసాను, బికాస్ ఎస్టర్డే అంటే అది day 1. సో మనకు తెలియదు ఏమేమి కావాలి, ఏం అవసరం లేదు, మనకి ఐడియా ఉండదు. సో ఆల్మోస్ట్ అన్ని పవర్ ప్యాక్ చేయాల్సి వచ్చింది. సో నాకు అర్థమైంది నా కెమెరాస్కి ఏం కావాలి అండ్ వాట్ ఐ నీడ్, కైండ్ ఆఫ్ సన్ స్క్రీన్ ఆర్ మాయిశ్చరైజర్, ఎవ్రీథింగ్ ఏమేమి కావాలి ఏమేమి అవసరం లేదు అన్నీ నేను అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా ఇవాళ ప్యాక్ చేశాను. సో ఇట్స్ బిట్ లైట్ టుడే, బట్ మనం ఎక్కువసేపు అలా తిరుగుతూ ఉంటాం. సో ఎక్కువసేపు తిరుగుతూ ఉంటే పెయిన్ వస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను. అండ్ ద అదర్ థింగ్ ఇస్ లైక్ ఎస్టర్డే ఐ ఫెల్ట్ లైక్ డీహైడ్రేటెడ్ బికాస్ ఐ హ్యాడ్ ఓన్లీ 1 వాటర్ బాటిల్. నేను అది తాగలేదు అండ్ యాజ్ వెల్ యాజ్ అంత అనిపించలేదు ఎస్టర్డే. బట్ నైట్ నాకు అర్థమైంది. సో ఇవాళ వాటర్ ఎక్కువ తాగడానికి ట్రై చేస్తాను. ఓకే, చలో ఫర్ డే 2 చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, మనం ఇప్పుడు సన్సెట్ బీచ్ దగ్గర ఉన్నాం. సో మనం గ్రాండ్విల్ ఐలాండ్కి వెళ్ళాలి కదా. సో గ్రాండ్విల్ ఐలాండ్కి వెళ్ళాలంటే సన్సెట్ బీచ్ నుండి చాలా దగ్గర అనమాట. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది సన్సెట్ బీచ్లో. చాలామంది వాకింగ్, జాగింగ్ అండ్ రన్నింగ్ చేయడానికి వస్తున్నారు. ఆల్మోస్ట్ 11 అయింది. 11 అయినా కూడా ఈ టైంలో అందరూ ఇక్కడ ఉన్నారంటే చాలా బాగుంది చూడడానికి. అండ్ వెదర్ కూడా ఆసమ్, చాలా క్రేజీగా ఉందన్నమాట ఇక్కడ చూస్తుంటే. సో ఈ వాటర్ని చూస్తున్నాం కదా, ఇది వాటర్ ఇన్లెట్. సో పెసిఫిక్ ఓషన్ నుండి వాటర్ లోపలికి వచ్చేదాన్ని ఇన్లెట్ అంటారు. సో దీని పేరు ఏమొచ్చి ఫాల్స్ క్రీక్ అనమాట. సో ఫాల్స్ క్రీక్ వాటర్వే అంటారు దీన్ని. సో వ్యాంకోవర్ డౌన్ టౌన్ని అండ్ గ్రాండ్విల్ ఐలాండ్, ఒలింపిక్ విలేజ్ అనే స్పాట్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. సో ఈ వాటర్ వేస్లో ఉన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆక్వా బస్ అంటారు. సో మనం ఇప్పుడు ఈ ఆక్వా బస్ని ఎక్కి ఇటు సైడ్ నుండి ఉన్న సన్సెట్ బీచ్ నుండి అటు సైడ్ గ్రాండ్విల్ ఐలాండ్కి వెళ్తాం అనమాట. సో ఈ ఆక్వా బస్సెస్లో మనం సైకిల్స్, ఈ స్కూటర్స్ అన్నీ అలౌ చేస్తారు, మనం అది క్యారీ చేయొచ్చు. అండ్ దానికి కావాలి మన టికెట్స్ ఏమొచ్చి అక్కడే ఉంటుంది. బోర్డింగ్ ఎక్కుతాం కదా, అదే ప్లేస్లో టికెట్స్ ఉంటాయి. మనం టికెట్ తీసుకోవచ్చు. 1 వే అయితే 1 వే తీసుకోవచ్చు, రౌండ్ ట్రిప్ అయితే రౌండ్ ట్రిప్, ఆర్ఎల్స్ డే పాస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఆక్వా బసెస్ డిఫరెంట్ ప్లేసెస్ని కనెక్ట్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ది ప్లేసెస్ గ్రాండ్విల్ అండ్ అదర్ ఇస్ లైక్ ఒలింపిక్ విలేజ్ అనమాట. సో మనం అది ఎక్కి సో వాటర్ వేస్ నుండి హోల్ వ్యాంకోవర్ని చూడొచ్చు. అండ్ మనం వన్ సైడ్ని వ్యాంకోవర్ డౌన్ టౌన్ స్కై స్కేపర్స్ని చూస్తూ ఇంకో సైడ్ గ్రాండ్విల్ ఐలాండ్ని చూడొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఆ ఆక్వా బస్ తీసుకొని ఇక్కడ నుండి మనం గ్రాండ్విల్ ఐలాండ్కి వెళ్తాం. అది జస్ట్ చాలా దగ్గరే, ఆల్మోస్ట్ మేబీ 5 minutes తీసుకుంటుంది అంతే. బట్ మనం ఒలింపిక్ విలేజ్ అలాంటి విలేజ్కి, అలాంటి స్పాట్స్కి ఏమైనా వెళ్ళాలంటే మనం కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది.
అండ్ గ్రాన్విల్ ఐలాండ్‌కి ఓన్లీ వే ఆక్వా బస్ కాదు. మనం త్రూ రోడ్ కూడా వెళ్ళొచ్చు. సో, పైన ఫ్లైఓవర్ ఉంది కదా! సో, అది తీసుకుంటే మనం గ్రాన్విల్ ఐలాండ్‌కి వెళ్తాం అనమాట. సో, యూజువల్‌గా మనకి కార్ ఏమైనా ఉంటే అలాగెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ వాక్ అయినా చేయొచ్చు పైనుండి. బట్ ఇలా ఆక్వా బస్ తీసుకోవడానికి చాలా బావుంటది. సో, మనం అందుకని ఇప్పుడు ఈ ఆక్వా బస్ తీసుకొని ఇక్కడ నుండి అటు వెళ్తాం అన్నమాట. చూద్దాం ఎలాగుంటదో. ఇలా ఈ ఫ్రేమ్ చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. ఐ థింక్ నా కెమెరాతో తీస్తే మంచి ఫోటోలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. చూద్దాం ఎలాగొస్తాయో. సో, ఇప్పుడే నేను ఆక్వా బస్ ఎక్కాననమాట. ఇక్కడ సన్‌సెట్ బీచ్ నుండి అటు సైడ్ గ్రాన్విల్ ఐలాండ్‌కి వెళ్ళడానికి. సో, ఇక్కడ నుండి స్కై స్కేపర్స్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ బిల్డింగ్స్, ఈ వాటర్ ఈ ఫ్రేమ్ చూడడానికి నాకు చాలా బాగుందనమాట. ఇందులో ఎంతవరకు నేను చూపించగలుగుతున్నానో నాకు తెలియదు కానీ, ఇది రియల్ ఐస్‌లో చూస్తే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే గ్రాన్విల్ ఐలాండ్‌కి వచ్చా. ఇక్కడ చూస్తున్నాం కదా! ఇదే ఆక్వా బస్ డాకింగ్ స్టేషన్. ఇక్కడ నుండి చాలా బోట్స్ వస్తాయి, వెళ్తున్నాయి కూడా. సో, ఇప్పుడు మనం సన్‌సెట్ బీచ్ నుండి ఎలాగ వచ్చామో, సో ఒలింపిక్ విలేజ్ నుండి అలాగే వస్తాయి. అండ్ ఇక్కడ నుండి వెళ్ళేవి కూడా అలా డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్తుంటాయి అన్నమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా! ఇది యాక్చువల్‌గా బ్యాక్ సైడ్ ఆఫ్ గ్రాన్విల్ ఐలాండ్ అనమాట. సో, ఎందుకంటే మనం ఆక్వా బస్ నుండి వచ్చాం కదా! ఇది బ్యాక్ సైడ్ ఉంటది. ఫ్రంట్ సైడ్ అనేది మన కార్ నుండి వచ్చినప్పుడు త్రూ రోడ్ ఉంటదనమాట. అక్కడ మనకి హోర్డింగ్స్ అండ్ పార్కింగ్ ఏరియా అదంతా ఉంటది. సో, ఫ్రంట్ పబ్లిక్ మార్కెట్ అనే బోర్డ్స్ అవన్నీ అటు సైడ్ ఉంటాయన్నమాట. సో, మనం ఇటు బ్యాక్ సైడ్ నుండి వచ్చాం ఇప్పుడు. సో, ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎంటర్ అవుతున్నాం అనమాట గ్రాన్విల్ ఐలాండ్‌లోకి. ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంది. వినడానికి, చూడడానికి చాలా బాగుంది. విజువల్స్ అయితే ఇంకా అడక్కండి. ఎస్పెషల్లీ ఆ స్కై స్కేపర్స్ బ్యాక్గ్రౌండ్లో అండ్ ఈ లైవ్ మ్యూజిక్ వినడానికి క్రేజీ ఉంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇందాక నుండి నేను గ్రాన్విల్ ఐలాండ్ అని చెప్తున్నా కదా! అసలు గ్రాన్విల్ ఐలాండ్ అంటే ఏంటంటే, ఇది ఒక పబ్లిక్ మార్కెట్. ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. చాలా స్మాల్ స్కేల్ వెండర్స్ ఉంటారనమాట ఇక్కడ. ఇక్కడ రా మెటీరియల్ నుండి రెడీమేడ్ ఫుడ్ మొత్తం అన్ని ఆప్షన్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలా క్విజిన్స్ దొరుకుతాయి, మల్టీ క్విజిన్స్ దొరుకుతాయి. ఇక్కడ లోకల్ కెనేడియన్ దొరుకుతుంది అండ్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఆప్షన్స్ కూడా దొరుకుతుంది అనమాట. సో, స్మాల్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇక్కడ ఫుడ్ లవర్స్కి పండగ అంటే పండగ అని చెప్పాలి. సో, ఇక్కడ నుండి వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో, అందుకనే ఇది పాపులర్ అయిందన్నమాట ఈ లొకేషన్. గ్రాన్విల్ ఐలాండ్ హిస్టరీ చెప్పాలంటే ఇది ఒక పెనిన్సులాగా 1960లో డ్రెడ్జెడ్ మెటీరియల్తో ఫామ్ అయిందనమాట. తర్వాత ఇది ఒక ఇండస్ట్రియల్ జోన్ అయింది. కానీ 1970ని ఇది ఒక కల్చరల్ హబ్గా చేశారు. 1979లో పబ్లిక్ మార్కెట్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫుడ్ లవర్స్కి, ఆర్టిజన్ షాప్స్కి, ఇంకా వాటర్ ఫ్రంట్ స్కైలైన్ చూడడానికి చాలా ఫేమస్ ప్లేస్.
సో ఇది ఇంత ఫేమస్ ఎందుకు అయిందంటే, ఒకటి ఇదొక పబ్లిక్ మార్కెట్, చాలా ఫుడ్ ఆప్షన్స్ అని అన్నీ దొరుకుతాయి అండ్ ఫుడ్ ఆప్షన్స్ చాలా ఉంటుంది, మల్టీ కల్చరల్ ఫుడ్ ఉంటుంది. సో ఎలాంటి వాళ్ళకైనా ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఇది ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. సో అటు సైడ్ చూడడానికి వాటర్ ఫ్రంట్ ఉంటుంది కాబట్టి ఈ స్కైలైన్స్ అండ్ వ్యాంకోట్ డౌన్ టౌన్ స్కై స్కేపర్స్ అన్నీ చూడడానికి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి. సో అందుకని ఇది ఫేమస్ అయింది. ఇలా ఈ ఫ్రేమ్ చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. ఐ థింక్ నా కెమెరాతో తీస్తే మంచి ఫోటోలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. చూద్దాం ఎలాగొస్తాయో. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు పబ్లిక్ మార్కెట్ లోపల ఉన్నాం. సో ఇక్కడ చూస్తుంటే ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్స్ ఉన్నాయి, చాక్లెట్ షాప్స్, షూషీ స్పాట్స్, ఇటాలియన్ ఫుడ్, పిజ్జా, బర్గర్, ఫ్లవర్ షాప్స్, కాఫీ ప్లేసెస్, చైనీస్ షాప్స్, వియత్నాం స్పాట్స్, అలా అన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎలాంటి వాళ్ళకైనా ఈ మార్కెట్ మనకి న్యాయం చేసేలాగా ఉంది. సో ఏ ఐటెం కావాలన్నా ఐటెం ఉంటుంది. సో చెప్పాలంటే ఇది ఓన్లీ రెడీమేడ్ ఫుడ్డే కాదు, రా మెటీరియల్ లైక్ వెజిటేబుల్ షాప్స్, ఫ్రూట్ షాప్స్ అండ్ మీట్ షాప్స్ అన్నీ అంటే అన్నీ ఉన్నాయి, బేకరీ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇందులోనే. ఈ లోపల ఇండోర్ లైటింగ్ కూడా చాలా బాగుంది. చాలా ఫోటోజెనిక్గా ఉందన్నమాట. లైట్ అండ్ ఇట్ రిఫ్లెక్షన్స్ చాలా బాగుంది. నాకెందుకో మంచి మంచి ఫోటోలు తీయాలనిపిస్తుంది. మంచి ఫోటోలు వస్తాయి అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తాయో. ఇప్పుడు మనం చూసాం కదా, సో ఏమేమి షాప్స్ ఉన్నాయో. నేను చూపించిన ఫుటేజ్ ఓన్లీ 20%. ఇంకా 80% ఆఫ్ షాప్స్ ఉన్నాయి. సో అటు సైడ్ నేను ఇంకా రికార్డ్ చేయలేదు, బట్ రికార్డ్ చేసినవన్నీ రెడీమేడ్ ఫుడ్ అవన్నీ చేశాను. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ ఏరియా. చాలా టైం పడుతుంది. మేబీ ఫుడ్ లవర్స్కి అయితే మేబీ హాఫ్ డే, ఫుల్ డే కూడా పడుతుంది. అలాగా ఏం కావాలంటే అవి షాప్ చేసుకొని తీసుకొని కొనుక్కొని బయట కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఎంతసేపు తిరిగాక నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నా, కొన్ని రోల్స్ టైప్లో తీసుకున్నా అండ్ చికెన్ బాల్ తీసుకున్నా విత్ స్మాష్డ్ పొటాటో అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ నేను కూర్చొని ఈ లైవ్ మ్యూజిక్ వింటూ అలా స్కై స్కేపర్స్ చూస్తూ వాటర్ ఫ్రంట్ని అలా చూస్తూ నేను ఇంకా అలా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం.
ఇలా ఇక్కడ కూర్చొని అటు చూస్తూ ఫుడ్ తింటూ ఇలా లైవ్ మ్యూజిక్ వింటుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎంతసేపు కావాలంటే అంతసేపు అలా ఉండిపోవాలనిపిస్తుంది. నా డే అంతా ఇక్కడే స్పెండ్ చేయాలనిపిస్తుంది. కాకపోతే ఇంకా ఇంకో లొకేషన్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇది సెకండ్ డే కదా అక్కడ, ఇది లాస్ట్ వ్యాంకోవర్లో. సో అది కూడా కవర్ చేయాలి, చూద్దాం. సో చూస్తున్నాం కదా, ఇదే యాక్చువల్ ఎంట్రన్స్ గ్రాన్విల్ ఐలాండ్ పబ్లిక్ మార్కెట్కి. కానీ అన్నీ చూడడానికి ఎంట్రన్స్ అది చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్కి ఆపోజిట్ అటు సైడ్ కూడా లైక్ పబ్లిక్ లైవ్ మ్యూజిక్ కైండ్ ఆఫ్ ఉంది. చాలామంది కూర్చొని వింటున్నారు అనమాట. ఇక్కడ నాకు కూర్చొని అలా ఉండాలనిపిస్తుంది, బట్ మనకి టైం లేదు. సో నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలి.